శుక్లాంబరధరం విష్ణుం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. శుభోదయం. ఈరోజు అనగా 23 జనవరి 2026 ఈరోజు మనం భగవద్గీత యథాతథంలో పఠనంలో భాగంగా ప్రస్తుతం మనం 2వ అధ్యాయం గీతాసారం ఎప్పటి వరకు 68వ శ్లోకం వరకు చదువుకున్నాం. ఎప్పటి నుంచి ఒక 5 శ్లోకాలు 69 నుంచి ఈ అధ్యాయం చివరి వరకు అనగా 72వ శ్లోకం వరకు మనం ఈ వీడియోలో పఠిద్దాం. ముందుగా వినాయకుడికి నమస్సుమాంజలి అర్పిస్తూ మనం 69వ శ్లోకాన్ని పఠిద్దాం. 69వ శ్లోకం ఏం చెప్తుందంటే, యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని స నిశా పశ్యతో మునేః. సకల జీవులకు ఏది రాత్రియో అది ఏ ఆత్మ నిగ్రహము కలవానికి మేల్కొని ఉండు సమయమని, సకల జీవులు మేల్కొని ఉండు సమయము అంతర్ముఖుడై మునికి రాత్రి సమయమని ఈ శ్లోకం యొక్క తాత్పర్యంగా మనం చదువుకుంటూ, దానికి అదనంగా ఒకరు ఇంద్రియ భోగము కొరకు, మరొకరు భౌతిక కలాపాలతో బుద్ధిని కలిగి ఉందురు. మరొక వారు అంతర్ముఖులు మరియు ఆత్మానుభూతి సాధనలో జాగృతులు. అంతర్ముఖుడైన వాడు ముని, అంటే బుద్ధిగల మానవుడిగా మనం ఉదాహరించుకోవచ్చు. ముని కార్యకలాపాలు భౌతిక భావనతో మునిగిన మానవునకు రాత్రి వంటివి. భౌతికులు ఆత్మానుభూతిని ఎరుగక అట్టి రాత్రి సమయంలో నిద్రిస్తుందురు అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యంగా మనం పఠించవచ్చు. ఈనాటి భగవద్గీత యథాతథములోని గీతాసారం అను 2వ అధ్యాయంలో 70వ శ్లోకంగా మనం ఈ శ్లోకాన్ని చదువుకుందాం. ఆపూర్యమణామాచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవస్తంతి యస్వత్ తత్వత్ కామాయాం ప్రవింతతే సర్వే స శాంతిమాప్నోతి న కామకామీ. ఈ శ్లోకంలో మనం తెలుసుకోవలసిన ముఖ్య విషయము ఏమిటంటే, ఎల్లప్పుడూ నీటితో పూరించబడుతున్నట్టు నిశ్చలంగా ఉండు సముద్రము దానిలోకి నదులు ప్రవేశిస్తున్నట్లుగా తన యందు కోరికలు నిరంతరము ప్రవాహముల చేత కలత చెందునని, వ్యక్తియే శాంతిని సాధించగలుగును, అంతేగాని అట్టి కోరికలను తృప్తిపరచలేనట్లు ప్రయత్నించేవాడు కాదని మనం తాత్పర్యంగా చదువుకోవచ్చు. భౌతిక కోరికలు లేకపోవట చేతనే కృష్ణ భగవంతుడు ఎల్లప్పుడూ పరిపూర్ణ శాంతిని పొంది ఉండునని ఈ శ్లోకం యొక్క తాత్పర్యంగా మనం చదువుకోవచ్చు. 71వ శ్లోకంలోని గీతాసారం యొక్క 71వ శ్లోకంలోని ఈ శ్లోకం, విహాయ కామాన్యః సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహా నిర్మోహ నిరంకారః స శాంతిమధిగచ్చతి. ఈ 71వ శ్లోకం యొక్క సారం ఏం చెప్తుందంటే, సమస్త ఇంద్రియ భోగానుభవాలు కోరికలను విడిచి నిష్కామిగా జీవించు వ్యక్తి సమస్త ఇంద్రియ మమకారము మరియు అహంకారమును విడిచి వ్యక్తి మాత్రమే నిజమైన శాంతిని పొందగలుగుతున్నాడని, అదేవిధంగా
నిష్కాముడు అనగా ఇంద్రియ సుఖము కొరకు దీనిని వాంఛించకపోవటయే అర్థంగా మనం తెలుసుకోవచ్చు. దానికి అదనంగా దేహ దేహాత్మ బుద్ధికి అతీతుడైన వ్యక్తి ప్రపంచంలో దేని పట్ల మిథ్యా మమకారము లేకుండా శ్రీకృష్ణునికి నిత్య దాసునిగా తన యథార్థ స్థితికి అవగాహన చేసుకున్నటియే పరిపూర్ణ స్థితి అని మనం అర్థం తెలుసుకోవచ్చు. అర్జునుడు మొదట తన ఇంద్రియ తృప్తి కొరకు యుద్ధమును చేయుటకు నిరాకరించాడు. అతడు పూర్తి కృష్ణ చైతన్యవంతుడైనప్పుడు యుద్ధము చేయమని కృష్ణుడు కోరుట చేత యుద్ధంలో పోరాడాడు. ఎందుకనగా అర్జునుడు తన కోరికపై యుద్ధం చేయవలనని వాంఛింపకున్నను కృష్ణుడు కొరకై అతడు తన శక్త్యానుసారము యుద్ధం చేసెను. కృత్రిమగా కోరికలను నశింపచేయుట కంటే కృష్ణునికి ప్రీతి కలిగించుటయే నిజమైన నిష్కామతత్వమని జీవుడు ఎన్నడును వాంఛరహితుడుగాను ఇంద్రియ రహితుడుగాను కాలేడు. కానీ అతడు తన కోరికల విధానమును గుణములను మార్చుకోవలసి ఉండును. భౌతిక వాంఛలు లేని వ్యక్తి సమస్తము శ్రీకృష్ణునికే చెందునని ఈ ఈశావాస్యమిదం సర్వం అని ఎరుగును. అంటే కనుక ఎందులోనూ వ్యర్థము యజమానిత్వం కలిగి ఉండదు అని ఈ 71వ శ్లోకంలోని తాత్పర్యంగా మనం చదువుకోవచ్చు. ఈనాటి భగవద్గీత యథాతథ పఠన కార్యక్రమంలో 2వ అధ్యాయం గీతం సారంలోని చివరి శ్లోకంగా మనం చెప్పుకోబోతున్న 72వ శ్లోకం ఈరోజు ఈ వీడియోలో ఆఖరి శ్లోకంగా చదువుకుందాం. ఏషా భ్రామి స్థితి పార్థ నైనాం ప్రాప్య విమ్యహతి స్థిత్వా స్వామ్యన్మ కాలేపి బ్రహ్మ నిర్వాణముచ్యతి. ఈ శ్లోకం యొక్క సారం ఏం చెప్తుందంటే, ఇది ఏ ఆధ్యాత్మిక దివ్యమైన జీవన విధానమని, దీనిని పొందిన పిమ్మట మానవుడు మోహం చెందడని, మరణ సమయమున కూడా అతడు ఆ విధముగా స్థితుడై ఉన్నచో భగవద్రాజ్యమును ప్రవేశించగలనని ఈ శ్లోకం యొక్క సారం మనం చదువుకోవచ్చును. శ్రీకృష్ణుడు శరణు వేడుట ద్వారా కట్వాంగ మహారాజు తన మరణముకు కొన్ని నిమిషములకు మునిపే అట్టి జీవన స్థితిని సాధించగలిగిన. నిజముకు నిర్వాణము అనగా భౌతిక జీవన విధానమునకు ముగింపియే. బౌద్ధ తత్వానుసారము ఈ భౌతిక జీవితమును ముగిసిన పిమ్మట కేవలం శూన్యమే మిగులునని. కానీ శ్రీమద్భాగవతములో దీనికి భిన్నముగా బోధిస్తుండెను. నిజమైన జీవితం ఈ భౌతిక జీవిత విధానము ముగిసిన పిమ్మటనే ఆరంభమవునని, లౌకికవాదికి ఈ భౌతిక జీవన విధానమునకు ముగించవలసిన వచ్చునని ఎరుగుట సరిపోవచ్చునేమో కానీ ఆధ్యాత్మికంగా పురోవృద్ధి చెందిన వ్యక్తి ఈ భౌతిక జీవితం తర్వాత ఆధ్యాత్మిక జీవితం కలగదని ఎరుగును. బ్రహ్మం అనే భౌతిక పదార్థమునకు వ్యతిరేకము కనుక బ్రాహ్మి స్థితి అనగా భౌతిక కర్మకలాపములతో కూడిన స్థితిలో నెలకొనుండుట ముక్త స్థితిగా భగవద్గీతలో 14:26లో భగవంతునికి చేయబడు భక్తియుక్త సేవ ముక్త స్థితిగా అంగీకరించబడినని. స గుణాన్ సమీత్వైత్వాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. భౌతిక బంధమే విముక్తి బ్రహ్మస్థితి అని భగవద్గీతలో ఈ 2వ అధ్యాయం గీతానుసారము ఠాకూర్లు తెలిపిరి. కర్మయోగ, జ్ఞానయోగ, భక్తి యోగ అనే భగవద్గీతలో చర్చనీయాంశములు. ఈ 2వ అధ్యాయంలో సంపూర్ణ గీతాసారముగా కర్మయోగ, జ్ఞానయోగ స్పష్టముగా వివరించబడుగా భక్తి యోగ కూడా స్వల్పంగా సూచించబడిందని మనం ఈ 2వ అధ్యాయంలోని భగవద్గీతలోని గీతాసారం అని 2వ అధ్యాయంకు భక్తి వేదాంత భావ్యముగా మనం తెలుసుకుని దీనికి స్వస్తి పలుకుదాం.
ఈనాటితో మనం మొదటి 2 అధ్యాయాలు నిరాటంకంగా దిగ్విజయముగా పఠించాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సమ్మంగళాని సంతో, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. తదుపరి వీడియోలో 3వ అధ్యాయం భగవద్గీత యథాతథ పఠనంలో తిరిగి పునర్స్వాగతం పలుకుదాం. స్వస్తి.